అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి పోయి ఎక్కువ దాన్ని రెచ్చగొట్టి ఏదో చేస్తున్నారని చెప్పి గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడికి వచ్చి అనిల్ కుమార్ యాదవ్ గారు రెచ్చగొడుతున్నారని. అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రాష్ట్ర పిఏసీ సభ్యుడు, 2 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి, మాజీగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన కూతవేట దూరంలో ఉన్నటువంటి ఆయన ఇల్లు ఇక్కడికి 1.5 కిలోమీటర్లు లేదా 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఇంటికి వచ్చి పరామర్శించడం, అవసరమైతే ఉద్యమం చేయడం ఆయన బాధ్యత రాష్ట్ర పిఎస్సి సభ్యుడిగా. అందులోనూ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు 2010 నుంచి ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇద్దరూ పిఎస్సి సభ్యులు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అనేక సార్లు అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ అని కూడా చెప్పున్నాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అలాంటిది. తప్పకుండా ఆయన బాధ్యత కూడా ఇక్కడ వచ్చి స్పందించాల్సినటువంటి బాధ్యత కూడా. ఆయన రెచ్చగొట్టేది ఏంది? మీరు రెచ్చగొట్టి రౌడీ ముక్కలను పంపించి ధ్వంసం చేసి గందరగోళం చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒక ఇల్లు ధ్వంసం చేసినా పట్టించుకోదు, ఒక ఇంటి ఒకరిని చంపినా పట్టించుకోదు, ఒకరి మీద దొమ్మి చేసినా పట్టించుకోదు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మీరు చూపించినటువంటి సాంప్రదాయాల్ని, సంస్కృతిని ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పకుండా పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మాకు అండగా, కొండంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. తప్పకుండా ఇది న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.